మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కొచ్చింది. ఆర్‌సీబీ వర్సెస్ జీటీగా కొనసాగుతున్నటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ రేపుతుంది. దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. ఆర్‌సీబీ వర్సెస్ జీటీలో ఎవరు గెలుస్తారనేటువంటిది. ఎక్కడ చూసినా సరే మరికొన్ని గంటల్లో టీవీల ముందు టీవీల ఎదుట అదేవిధంగా సెల్ ఫోన్స్‌లోనూ ఎక్కడ బిజీ అయిపోయిన వారంతా కూడా ఒక్కసారిగా జరిగేటువంటి మ్యాచ్‌ని చూసేందుకు అంతా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 2 టీమ్స్ ఎలా తలబడబోతున్నాయి, ఎలా పోటీ పడబోతున్నాయి, ఎవరు తగ్గఫర్ ఫైట్ ఇవ్వబోతున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి మైపర్ అకాడమీ సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ జరిగేటువంటి మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్‌గా చెప్పాలంటే అండి, ఇదొక ఫెస్టివల్ వాతావరణము కంప్లీట్ ఇండియా మొత్తము. ఎందుకంటే కింగ్ కోహ్లీ ఒకవైపు, మళ్ళీ ఇంకోవైపు ప్రిన్స్ శుభ్మాన్ గిల్ లీడ్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీగా ఈ కాంటెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇది కేవలం ఆ బెంగళూరు అండ్ గుజరాత్కి సంబంధించింది కాదు. ఇది ఓవరాల్గా వరల్డ్ క్రికెటర్స్ అందరూ ఒకవైపు కింగ్, ఇంకోవైపు ప్రిన్స్, వీళ్ళ ఒక్క కాంటెస్ట్లో ఎవరు గెలవబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూచర్ మన ఇండియన్ క్రికెట్ని ఈ స్టాండర్డ్కి తీసుకొచ్చిన విరాట్ కోహ్లీ ఒకవైపు, రేపు ఫ్యూచర్ ఈ ప్రిన్స్ చేతిలో మనం ఇండియన్ టెస్ట్ క్రికెటర్ అండ్ వన్డే క్రికెటర్గా రీసెంట్లీ నామినేటెడ్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇస్తున్న శుభ్మాన్ గిల్ గెలుస్తాడా, విరాట్ కోహ్లీ గెలుస్తాడా అనే కాంటెస్ట్లో అందరూ చాలా బాగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్లీ ఇది ఒక మెమరబుల్ ఫైనల్. ఐపీఎల్ ఫైనల్ అయితే డెఫినెట్లీ అవుతుంది. అంటే ఆర్‌సీబీ వర్సెస్ జీటీగా కాదు, ఇది కోహ్లీ వర్సెస్ గిల్ అంటారా? అని నా ఉద్దేశం అయితే నేను అలాగే చూస్తున్నా. ఎందుకంటే ఒక కింగ్ వర్సెస్ ఒక ప్రిన్స్ కాంటెస్ట్ లాగానే జరుగుతుంది. ఎందుకంటే స్టేడియంకి మ్యాక్సిమం అక్కడ మోర్ దెన్ 1,00,000 పీపుల్ వచ్చే స్టేడియం అది. ఇండియాలో వరల్డ్‌లోనే సెకండ్ లార్జెస్ట్ స్టేడియం. ప్యాక్ అయిపోయింది. డెఫినెట్లీ ఫుల్ క్రౌడ్. ఇంకొక రకంగా చెప్పాలంటే కోహ్లీ ఎనీ టైం ఏ డిసిషన్ తీసుకుంటాడో తెలియదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడేశాడు, వెళ్ళిపోయినాడు ఇంగ్లాండ్కి. మళ్ళీ ఈ మ్యాచ్ ఆడిన తర్వాత మళ్ళీ కనిపిస్తాడో కనబడడు, మళ్ళీ 4 నెలలకు 6 నెలలకు కనిపిస్తాడు. కాబట్టి ఆ కింగ్ కోసమైనా ఆ క్రౌడ్ పీక్లో ఉంటారు స్టేడియంలో. అంటే ఆర్‌సీబీకి ఉన్న ప్లస్ మైనస్లు ఏంటి? ఆర్సీబీకి లాస్ట్ ఇయర్ డిఫెండింగ్ ఛాంపియన్. లాస్ట్ ఇయర్ కప్పు కొట్టేశారు. ఇన్నేళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి వాళ్ళు కప్పు లేదు కప్పు లేని దాంట్లో వాళ్ళు కప్పు కొట్టేయడం వల్ల వాళ్ళు ఫుల్ చిల్ మోడ్లో, ఫుల్ రిలాక్స్గా, ఓవరాల్గా చెప్పాలంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు గేమ్. ఈ కాంటెస్ట్లో చూస్తే విరాట్ కోహ్లీ వెరీ వెరీ క్రూషియల్. విరాట్ కోహ్లీ కానీ ఫస్ట్ 6 ఓవర్స్ కానీ ఆడగలిగితే కంపల్సరీ మ్యాచ్ వెళ్ళిపోతుంది, ఆర్సీబీ ఫేవర్లోకి వెళ్ళిపోతుంది. ఎవరి ఆట ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క ప్లేయర్. చూడండి, ఇప్పుడు ఇది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, ఒక ఫైనల్, ఇంకా వరల్డ్ మొత్తం చూస్తున్నారు వాళ్ళను. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంకా నేను నా పర్సనల్గా నేనేమనుకుంటున్నా అంటే, విరాట్ కోహ్లీ తన బెస్ట్ బ్యాటింగ్ షోతో ఈరోజు ఎంటర్టైన్ చేస్తాడు. ఎట్ ద సేమ్ టైమ్ శుభ్మాన్ గిల్ కూడా ఏం తక్కువ కాదు. ఎందుకంటే బట్లర్ ఉన్నాడు. శుభ్మాన్ గిల్, బట్లర్ వెరీ క్రూషియల్. వీళ్ళిద్దరిని కానీ ఆర్సీబీ బౌలర్స్ కట్టడి చేయగలిగితే ఆర్సీబీ ఫేవర్లోకి మ్యాచ్ వెళ్ళిపోతుంది. ఒకవేళ విరాట్ కోహ్లీని, పట్టిదార్ని వీళ్ళు కట్టడి చేయగలిగితే వీళ్ళ వైపు వెళ్ళిపోతుంది. ఓవరాల్గా ఇట్స్ ఏ 55-45 లాగా నాకు అనిపిస్తుంది. 55 ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్సీబీ, 45 ఇన్ ఫేవర్ ఆఫ్ జీటీ. అంటే బౌలింగ్లో ఎవరి యొక్క ఓవర్ ఎలా ఉండబోతుంది? ఎవరు ఎలా ఫస్ట్ వస్తే దీన్ని ముందుకు వెళ్ళే అవకాశం? చూడండి సార్, ఇప్పుడు జనరల్గా ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే మీరు చూస్తే నెంబర్ ఆఫ్ సిక్సర్స్ ఈ బ్యాట్స్మెన్స్ కొట్టినవన్నీ చూస్తే పవర్ ప్లేలో ఫ్రీగా ఎక్స్ప్రెస్ అంటే ఫ్రీగా వాళ్ళ షాట్స్ని వాళ్ళు ఫ్రీగా చూపించేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ 2 ప్లేయర్స్ బయట ఉంటారు. జస్ట్ ఓన్లీ మిడిల్ చేసిన ఆ బాల్, అందులో బ్యూటిఫుల్ వికెట్స్ ఇస్తున్నారు. అంటే ఫుల్ ఎంటర్టైన్డ్ వికెట్స్ వస్తున్నాయి. ఇండియాలో మీరు చూస్తే ఐపీఎల్ ఎందుకంటే అంత ఈజీ, మంచిగా బ్యాటింగ్ ట్రాక్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ 6 ఓవర్స్లో భువనేశ్వర్, ఈ హెజిల్వుడ్, ఆర్సీబీ వీళ్ళు కానీ బౌలింగ్ బాగా చేయగలిగితే, వీళ్ళు కానీ 1 or 2 వికెట్స్ కానీ పవర్ ప్లేలో తీయగలిగితే 50 కంటే 60 రన్లు దాటకుండా బౌలింగ్ వేయగలిగితే ఆర్సీబీకి ప్లస్ అవుతుంది. సేమ్ ఆర్సీబీ బ్యాటింగ్లో ఇటువైపు మన సిరాజ్ ఉన్నాడు, మళ్ళీ రబడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు కానీ సేమ్ అదే కాంటెస్ట్, మళ్ళీ ఒక్క వికెట్ కానీ మళ్ళీ ఆర్సీబీ కానీ పడిపోయింది అనుకోండి, వీళ్ళు మళ్ళీ ఆ 50-60 లోపలే ఉంటారు. సో ఈ ఓవరాల్గా చూస్తే ఫస్ట్ 6 ఓవర్స్ లోపల ఎవరు వికెట్స్ కోల్పోకుండా క్యారీ ఫార్వర్డ్ అయితే వాళ్ళకు ఎడ్జ్ ఉంటుంది డెఫినెట్లీ రిజల్ట్. మీ మైపర్ అకాడమీ మొత్తం కూడా ప్లేయర్స్తోనూ ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు హడావిడి ఉండేది, ఎందుకు అసలు ఎవరు ఈరోజు లేదు? మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ టీవీల ముందు కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా సెషన్ పెట్టకూడదు, కానీ కొంతమంది సీరియస్గా ఉన్నారు.
కొంతమంది ఎంటర్టైన్మెంట్, కొంతమంది విరాట్ కోహ్లీ కోసం ఆల్రెడీ మధ్యాహ్నం నుంచే మేము రామ్ సార్ అని చెప్పి పొద్దున్నే మాకు ఫోన్లు చేసి, సార్ మేము మాకు పొద్దున్న ఎక్స్ట్రా సెషన్స్ పెట్టండి, కావాలంటే మేము 11 వరకు ప్రాక్టీస్ చేసుకొని ఈవినింగ్ సెషన్కి రాము అంటే మేము 2 బ్యాచెస్ మార్నింగే కంప్లీట్ చేసేసి ఫైనల్ కోసము మేము పిల్లలు కొద్దిగా వాళ్ళు ఎంజాయ్ చేయని గేమ్ అని మేము కూడా ఇప్పుడు హార్డ్లీ ఇంకొక 1.5 అవర్లో తొందరగా క్లోజ్ చేసుకొని మేము కూడా టీవీల ముందుకు వెళ్ళి కూర్చోవాలి కదా, మ్యాచ్ చూడాలి కదా. టీవీల ముందు ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటారు మాది ఒక్కసారిగా? కంప్లీట్లీ అండి, ఇది హిందూస్కి ఒక దసరా, ముస్లిమ్స్కి ఒక రంజాను, క్రిస్టియన్స్కి ఒక క్రిస్మస్, ఓవరాల్గా ఇది ఇండియన్ ఫెస్టివల్. వాళ్ళు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. దా మన జేజీ కాడి నుంచి జేజమ్మ కాడి నుంచి పిల్లల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారండి ఈరోజు. ఓవరాల్గా ఇట్లే క్రికెట్ సెలబ్రేషన్ ఉంటుంది ఈరోజు. ఏ నోటో విన్నా ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అంటారు. 100% మీరు 90% చూసినా ఎక్కడ ఇళ్ళల్లో ఏ సీరియళ్ళు కూడా ఈరోజు చూడరు, పిల్లలు చూడనియరు, అందరు టీవీల ముందు ఉంటారు. న్యూస్లో కూడా మీరు చూడండి, స్కోర్సే స్క్రోలింగ్ అవుతూనే ఉంటాయి. డెఫినెట్లీ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. క్రేజీ క్రికెట్ మన దగ్గర ఇండియాలో. సో ఆ క్రేజ్ తగినట్టుగా పిల్లలు కూడా, నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా అంతే సీరియస్గా తీసుకొని కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ పిల్లల కోసము, వాళ్ళ కోసం కూడా, వాళ్ళు పిల్లలకి ఇచ్చేది ఇదే కదా టైం. ఇప్పుడు టీవీ వాళ్ళకి ఇచ్చేస్తారు, పిల్లల కంట్రోల్లో టీవీ రిమోట్స్ ఉంటాయి ఈరోజు. సూర్యవంశం టీం మామూలుగా ఫైనల్ ఉంటుందని ఊహించారు, అబ్బాయి లేకపోవడాన్ని ఎట్లా చూడాలంటే? అంటే చూడండి సార్, ఇప్పుడు ఆ అబ్బాయి ఇంప్రెసివ్ ఇన్నింగ్స్ ఆడేసినాడు అంటే రేపు ఫ్యూచర్ ఇండియన్ స్టాండర్డ్ ఇలా ఉంటుంది అని ఆ అబ్బాయి నెక్స్ట్ లెవెల్ స్టాండర్డ్ చూపించేస్తున్నాడు. రీసెంట్లీ సచిన్ టెండూల్కర్ కూడా మాట్లాడాడు. అసలు ఆ ఫియర్లెస్ బ్యాటింగ్ కానీ, ఆ టైమింగ్ కానీ అసలు చూస్తే అంటే రేపు ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ క్రికెట్ హయ్యర్ స్టాండర్డ్ ఇంకో నెక్స్ట్ స్టాండర్డ్కి తీసుకొని వెళ్ళిపోయినాడు సూర్యవంశీ. సో ఫైనల్స్లో సూర్యవంశీ లేడ్ అనేది ఒకటి ఉంటుంది, కానీ ఇంతవరకు తను ఆడిన ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాగా ఆడాడు. మీ అభిమాన ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని. మరి ఎంఎస్ ధోని ఆడుతున్నారా ఇందులో? ఆడతలేడు. బట్ కానీ ఎంఎస్ ధోని లేకుండా సిఎస్కే టీం చాలా ఎక్కువ కష్టపడుతుంది. ఎక్కువ బౌలర్స్లో పవర్ ప్లేలో రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అక్కడ మ్యాచెస్ ఎక్కువ ఓడిపోతున్నాయి సిఎస్కే. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ ఎలా ఎంజాయ్ చేయబోతుంది? లైక్ కింగ్ కోహ్లీ ఉంటాడు కాబట్టి మ్యాచ్ ఇలాగా చూస్తాము. విరాట్ కోహ్లీ బాగా స్కోర్ చేస్తే మ్యాచ్ ఆర్సీబీ ఫేవర్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఐపీఎల్ సీజన్ అంతా ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి? మెయిన్గా అయితే బౌలర్స్ ప్రతి ఒక్క మ్యాచ్లో బౌలర్స్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అక్కడ మ్యాచెస్ చూస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి దొరుకుతాయి బై ద కామెంటేటర్స్ కానీ, బై ద ప్లేయర్స్ కానీ, ఎవరి వల్లనైనా మెయిన్ పాయింట్స్ అన్నీ దొరుకుతాయి మ్యాచ్ చూసేవాళ్ళు. కప్పు ఎవరు కొట్టబోతున్నారు? ఆర్సీబీ. ఎలా ఉండబోతుంది ఐపీఎల్? ఎవరు కప్పు ఎవరు? నేను అనుకునేది జీటీ అనుకుంటున్నాను సార్. అంటే ఫైనల్స్ అంటే అందరు బెస్ట్ పర్ఫామ్ చేసే ఫైనల్స్కి వచ్చింటారు కాబట్టి బెస్ట్ వర్సెస్ బెస్ట్ ఉంటుంది. నేను అనుకునేది సాయి సుదర్శన్ గిల్ ఈరోజు బాగా పర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను సార్. జీటీ గెలుస్తుంది అనుకుంటున్నాను. జీటీని ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నాను అంటే నేను సాయి సుదర్శన్ బాగా నమ్ముతాను సార్, బాగా ఫైనల్లో బాగా పర్ఫామ్ చేస్తాడని. పోయినసారి ఆర్సీబీ బాగా విన్ అయింది కదా, మరి ఆ టీంని ఎదుర్కోగలదా? అంటే ఎదుర్కోగలని అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా వాళ్ళు బెస్ట్ ఇస్తారు, బట్ నేను ఎందుకు జీటీ గెలుస్తుంది అనుకుంటున్నాను సార్. మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ చూసేందుకు సిద్ధమైపోయినట్టు పరిస్థితి. మరి కొంతమంది మనతో మాట్లాడుకుంటారు. చెప్పండి బ్రదర్, ఎలా ఐపీఎల్ మ్యాచ్ ఎలా జరుగుతుంది? అంటే చాలా వాతావరణం చాలా బాగుంటుందండి. అంటే ఏ సిఎస్కే ఫ్యాన్స్ అన్నా, జీటీ ఫ్యాన్స్ అన్నా ఎవరన్నా ఈరోజు ఒక ఫెస్టివల్ కన్నా ఒక ఎమోషన్. ఈరోజు లాస్ట్ మ్యాచ్ అయిపోతుంది ఐపీఎల్, మళ్ళీ ఒక ఇయర్ వెయిట్ చేస్తాం కాబట్టి అందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కలిసి బాగా ఆడతారు కాబట్టి ఒక ఫెస్టివల్ కన్నా ఒక ఎమోషన్గా అందరు కలిసి చూస్తామండి. అంటే ఏంటి ఆ ఎమోషన్ ఏంటి అసలు? అంటే ఈరోజు లాస్ట్ మ్యాచ్ కదండి ఐపీఎల్, ఈరోజు ఫైనల్. ఆర్సీబీ కొట్టినా జీటీ కొట్టినా నేను హ్యాపీ అండి. ఏమంటే లాస్ట్ మ్యాచ్ కదా, ఒక ఎమోషన్ అండి. ఇంకొక ఇయర్ వెయిట్ చేస్తాం, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కలిసి ఆడతారు, అది బాగుంటుందండి. అంటే మరి కొన్ని కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది మ్యాచ్, ఎలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది మీ దగ్గర? అంటే బాగుంటుంది సార్. అంటే బ్యాటర్స్ కన్నా బౌలర్స్కే ఛాలెంజెస్ ఎక్కువ అండి పిచ్చెస్లో. ఐపీఎల్ పిచ్చెస్లో యాజ్ ఎ బౌలర్గా నేను కూడా చూసి పాయింట్స్ నేను బాగా నేర్చుకుంటానండి. అంటే అందరూ కూడా ఐపీఎల్ మరి కొన్ని గంటల్లో ప్రారంభమవుతున్నటువంటి ఐపీఎల్ చూసేందుకు ఎక్కడికెక్కడ ఇప్పటికే పెద్ద పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేశారు, మరోవైపు ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు, ఇంకోవైపు ఎక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉంటాయో లేకపోతే టీ కొట్టులు ఉంటాయో మనం చూసాం ఈ మధ్య కాలంలో. మైపర్ లాంటి అకాడమిక్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే బిజినెస్ సెంటర్స్లో పెద్ద పెద్ద తెరలు పెట్టి ఐపీఎల్ మ్యాచ్ను ప్లే చేయబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ తెరలకే వాళ్ళ యొక్క
కళ్ళు మొత్తం అక్కడే చూసేటువంటి పరిస్థితి ఉంది. ఐపీఎల్ ఎవరు గెలుస్తారా లేదనేటువంటిది మరికొన్ని గంటల్లో తేనుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, కర్నూలు.